గైస్ 2000 రూపీస్ వర్తుండే బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ని బిలో 500లో మనమే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. 2000 రూపీస్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇలా బ్లౌజ్ని ఫ్రేమ్కి అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఓన్గా సర్కిల్ గీసుకుని 5 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్తో 8x8 మొత్తం స్టాండ్స్ తీసుకుని ఇలా కుట్టాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక థ్రెడ్ నుంచి పైకి ఒక థ్రెడ్ నుంచి కిందకి తీసుకుంటూ అలా కుట్టుకుంటూ రావాలి. ఇదే ప్రాసెస్ని మొత్తం రిపీట్ చేస్తే మనకి ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఇప్పుడు దానికి 6 పెటల్స్ డ్రా చేయాలి. ఇప్పుడు నార్మల్ నీడిల్ తీసుకుని 3 గోల్డ్ కలర్ కట్ బీడ్స్ని 5 లైన్స్గా కుట్టాలి. ఇప్పుడు ఇంకో పెటల్కి 4 షుగర్ బీడ్స్ తీసుకుని అవి కూడా 5 లైన్స్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ పెటల్కి గోల్డ్ కలర్ కట్ బీడ్స్తో కంటిన్యూ చేయాలి. ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతే మనకి ఆల్ పెటల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు జర్దోజీ తీసుకుని పెటల్కి అవుట్లైన్ ఇవ్వాలి. మిడిల్లో ఇలా రౌండ్ కలర్ స్టోన్ అంటించుకోవాలి. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ని తీసుకుని గొలుసు కుట్టు వేసుకోవాలి. లేయర్లో మనకి గొలుసు కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఉన్న గ్యాప్లో మనం గోల్డ్ కలర్ కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్స్కి ఇలా జర్దోజీతో అవుట్లైన్ ఇచ్చుకోవాలి. అంతటిని కూడా ఇలా గోల్డ్ కలర్ కట్ బీడ్స్తో ఫిల్ చేయాలి. ఈ షుగర్ బీడ్స్ 2 mm బీడ్ మళ్ళీ ఒక షుగర్ బీడ్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రిస్ క్రాస్గా స్టిచ్ చేయాలి. నెక్స్ట్ మిడిల్లో 4 షుగర్ బీడ్స్ 2 mm బీడ్ అలాగే మళ్ళీ షుగర్ బీడ్స్ వేసి మిడిల్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లీవ్స్ అంతటిని కూడా జర్దోజీతో అవుట్లైన్ ఇచ్చుకోవాలి. వాటిలో కట్ బీడ్తో ఫిల్ చేయాలి.
ఇక్కడ థ్రెడ్ యూస్ చేశాను. మీరు ఫ్లవర్ కలర్లో ఉన్న కట్ బీడ్స్ని కూడా యూస్ చేయొచ్చు, అప్పుడు ఇంకా బాగుంటుంది లుక్. నెక్స్ట్ ఇలా చక్రీస్ని అంటించుకొని దాంట్లో 2mm బీడ్ని పెట్టుకోవాలి. కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఈజీగా అవుతుంది డిజైన్ అనేది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.